Praise the Lord, my dear brothers and sisters. I welcome all of you to Jesus Grace Fire Ministries. దేవుడిచ్చిన గొప్ప కృపని బట్టి మనం నూతన సంవత్సరంలోనికి మనం ఎంటర్ అవుచుండగా పరిశుద్ధాత్మ దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం. 18వ వచనం మనం చూసినట్లయితే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని, అదే విధముగా పూర్వకాల సంగతులను తలంచుకొనవద్దని ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జరిగిన వాటి విషయమై మనము ఆలోచిస్తూ ఉంటాము, జరిగిన వాటి విషయమై మనము బాధపడుతూ ఉంటాము. జరిగిన విషయాలు ఒకవేళ సంతోషాన్ని ఇచ్చేవైతే మనకు సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మన జీవితంలో పూర్వకాలపు జరిగిన విషయాలు మనల్ని బాధ పెట్టేవైతే మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము. ఈ విధంగా ఎందుకు జరిగిందని, ఏ విధంగా మన జీవితంలో మనం ఎందుకు ఈ విధంగా గాయపరచబడ్డామని మనము ఆలోచిస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి విషయాలు మనం ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకోవద్దని, అదేవిధంగా ఏమాత్రం కూడా తలంచుకోవద్దనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచే విషయం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను మీ యొక్క జీవితంలో చేయుచున్నాను, అదేవిధంగా అది ఇప్పుడే మలుచును, మీరు దాని గురించి ఆలోచించరా అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏదైతే నూతన క్రియ మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడో ఆ విషయాన్ని మాత్రమే మనము ఆలోచించాలనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేవిధముగా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు. అంటే దేవుడు గొప్పనైన కార్యాలు చేసే శక్తిమంతుడని, అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యపరిచేవాడనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో ఏదైతే జరిగి ఉన్నదో, ఏదైతే బాధాకరమైనవి, దుఃఖకరమైనవి మన జీవితంలో జరిగిన వాటిని మనం తలంచుకొని బాధపడకుండా దేవుడు చేసే నూతన కార్యం గురించి మనం ఆలోచించి మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎంటర్ అవుతుండగా ఆ ఆశీర్వాదాలు మనల్ని ఎదుర్కొను గాక యేసు నామంలో ఆమేన్. మనం ఏదైతే దేవుని సన్నిధిలో వేచి ఉన్నామో, దేని విషయమైతే మనము ప్రార్థన చేయుచున్నామో ఆ యొక్క ఆశీర్వాదము మన జీవితంలో పొందుకొందుము గాక యేసు నామంలో ఆమేన్.